వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. వైసీపీ నేత కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి ఘటన కలకలం రేపింది. నెల్లూరులోని కొండాయిపాలెం గేటు సెంటర్లో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లోని ఫర్నిచర్ ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగత దూషణలు చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే దాడి జరిగినట్లు చర్చ జరుగుతోంది. ఇది టీడీపీ శ్రేణుల పని అని ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి అసలు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? మహిళ చేతిలో ఓడిపోవడాన్ని ప్రసన్న కుమార్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారా? అందుకే ప్రశాంత్ రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారా? ఇందుకే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి చేసింది ఎవరు? మహిళలపై అలాంటి వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్? దీనిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా ఖండించారు. అసలు ఈ ఇష్యూలో ఎవరిది తప్పు డిస్కస్ చేద్దాం ఇవాళ ప్రైమ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు. మనతో పాటు రేగిడి లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే కప్పిర రేవతి గారు టీడీపీ నెల్లూరు నగర అధ్యక్షురాలు, మస్తాన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు, మరి కాసేపట్లో వేములపాటి అజయ్ కుమార్ ఏపీ టిట్కో చైర్మన్ జనసేన నేత కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. రైట్, ముందుగా రేవతి గారు మీతో మాట్లాడదాం. నమస్తే అండి రేవతి గారు. రేవతి గారు, తల్లిని వేధిస్తారు, చెల్లిని వేధిస్తారు, అటు భార్య బిడ్డల్ని కూడా వేధిస్తుంటారు. అసలు రాజకీయంతో సంబంధం లేని వ్యక్తుల్ని కూడా ఇష్టం ఉన్నట్టుగా నిందిస్తారు, దూషిస్తారు. ప్రత్యర్థి ఆడవాళ్ళు అయితే చాలు వీళ్ళు రాజకీయాల నుండి పారిపోవాలి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయాలి అంటే ఇలాంటి తిట్లు తిడితే ఇంకా సైలెంట్ అయిపోతారు, వీళ్ళు రాజకీయాల నుంచి తప్పుకుంటారు, ఇంకా మనతో ఇంకొక మాట కూడా మాట్లాడరు అని అనుకుంటారా? అసలు ఏంటి సమాజంలో ఆడవాళ్ళ స్థానం ఏంటి, ఎక్కడ ఉందంటారు? గతంలో అందరికీ ముందు ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలండి. గతంలో ఇటువంటి సంస్కృతి లేదు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాకే మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం పరిపాటైపోయింది. మీరు చూస్తే ఎలక్షన్లకు ముందు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబ వ్యవహారాలు, ఆయన ముగ్గురు భార్యలు అని చెప్పి ఆయన విమర్శ చేయడం జరిగింది. ఆయన భార్యని వేడుక మేడంని ఆమెని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇకపోతే ఇక అంతో కొంత లేదు. ఇక్కడ నెల్లూరు చూస్తే ఎమ్మెల్యే ఎలక్షన్ కు ముందు ఆమె ఎలక్షన్ కి వచ్చే ముందు ప్రజల సమక్షంలో తన యొక్క వ్యక్తిగతంగా ఉండే మొత్తంగానే ఆమె వివరించడం జరిగింది. అన్నా, నీ సోదరుని నేను, నువ్వు మీ చెల్లిని ఇంట్లో అయితే ఇచ్చావో నేను కూడా దయించి తోడలుగా వెళ్ళాను, కాబట్టి నేను రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయంగా ఉందామని ఆ రోజు మాట్లాడటం జరిగింది. అది పబ్లిక్ మొత్తం చూసింది. అయితే అప్పుడు కానీ విమర్శలు చేశారు. మామూలుగా అమరావతిని ఈ మధ్య మీరు గమనించారే లేదో, ఎవరు కూడా ఒక రాజధాని అంటే మన కుటుంబం, అక్కడ ఉండే స్త్రీలు అంటే మన స్త్రీలు, అమరావతిని ఏసీల రాజధానితో పోల్చడం జరిగింది. అదే కాకుండా అసెంబ్లీలో భువనేశ్వరమ్మ గారిని, ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ప్రజలందరూ కూడా గమనించారు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని వైఎస్ షర్మిల గారిని ఆమెపని ఎలాంటి అనుచిత సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే ఎక్కడా కూడా ఖండించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అదే తెలుగుదేశం పార్టీ భారతీ గారిని సోషల్ మీడియా వేదికగా విమర్శించారని కిరణ్ గారిని జైల్లో పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ నెల్లూరు చూస్తే నేను 30 సంవత్సరాలు 4 సార్లు ఎమ్మెల్యేని, నాది నల్లపురెడ్డి వంశము అని విర్రవీగే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక మహిళ చేతిలో ఘోరంగా ఓడిపోవటం ఆయన జీర్ణించుకోలేకపోయాడు. ఇకపోతే సరే, అది అయిపోయింది సంవత్సరం. ఆమె వాళ్ళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు అంటే ఇక్కడ వాళ్ళు చాలా నిదానంగాను నెమ్మదిగాను దేవుడి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో తెలుసు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఆమె బయటకు రాదని ఈయన ఊహ. ఎలక్షన్లు అయిపోయింది, ఆమె బయట జనాల్లోకి రాదు అని ఆయన అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్న దానికి భిన్నంగా ఆమె ప్రజల్లోకి వచ్చి ఎప్పుడు నిరంతరం రాత్రి లేదు పగలు లేదు ప్రజల్లో తెలుసు. పార్టీ ఇచ్చే ప్రోగ్రాంలు అయితే ఏమి, ప్రజల కష్ట సుఖాలు అయితే ఏమి, ప్రతి ఒక్కటి కూడా ఆమె ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ చేసుకుంటూ పోతుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆమె గతంలో ఆగిపోయిన పనులు ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఎక్కడ తిన్నారు, ఇవన్నీ బయటకు రావుతుంది. అది ఆయనకి జీర్ణించుకోలేకపోతున్నాడు, ఫ్రస్ట్రేషన్ వచ్చింది. దానికి ఆమె మాట్లాడిందంటే మీరు అవినీతిలో పీజీ చేశారు, అన్యాయాల్లో పీజీ చేశారు అని మాట్లాడింది. మీరేం మాట్లాడాలి? నిజంగా నల్లపరెడ్డి వారసుడైతే, రాజకీయాల్లో నీతివంతుడైతే మీరు
విమర్శకు ప్రతి విమర్శ చేయాలి. సమాధానం చెప్పాలి. అవును. ప్రజల్లోకి మీరు మిమ్మల్ని నిరూపించుకోవాలి. అలా కాకుండా ఒక మహిళని ఏమండి ఎమ్మెల్యే గారు కాదండి, ఒక మహిళగా అసలు ఆమె నిజంగా ఆ గుండె ధైర్యం నిర్భరంగా ఉంది కాబట్టి ఆమె మరలా బయటకు వచ్చింది. ఆ విధమైన విధానం గతంలో కానీ ఇంకెప్పుడు కానీ మాట్లాడతారని మేము భావించట్లేదు. ఆ విధంగా ఆమెని మాట్లాడారు. అయితే ఇక నిన్నటి అంటున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దౌర్జన్యం చేశారని. మీరందరూ ఒకటి గమనించాలి. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి ఒక ఇద్దరు ఆడవాళ్ళు కనిపించారు. కానీ అవి పగలగొడుతున్నట్టు, ఇక్కడ రోడ్లు తీసుకొస్తున్నట్టు, కారులు తిప్పినట్టు, లోపలికి వెళ్ళినట్టు ఎక్కడా కానీ అండి మీడియాలో ఏ ఒక్క వ్యక్తి కానీ చేస్తున్నట్టు మనకు కనిపించలేదు. అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది టీడీపీ నేతలే అక్కడ దారుణం చేశారంటున్నారు కదా. అక్కడ టీడీపీ నేతలు ఇదంతా విధ్వంసం సృష్టించారంటున్నారు కదా. సోపాలు చూపిస్తున్నారు, కార్లు చూపిస్తున్నారు, ఇంట్లో ఆయన ఫోటో పిండేసింది చూపిస్తున్నారు, మొత్తం చూపిస్తున్నారు. కానీ అదే మీరు గమనించాలి, తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభిరామరెడ్డి గారిని కారులో ఉండగానే దౌర్జన్యం చేస్తుంటే మీడియా మొత్తం చూపించింది. మరి ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంట్లో దౌర్జన్యానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పగలగొట్టేదో అది పబ్లిక్ రోడ్ అండి. సుజాత కాలనీ అంటే పబ్లిక్ మెయిన్ రోడ్డు. ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే ఇంట్లో అంత దౌర్జన్యానికి వస్తే ఏమైపోయారండి ప్రజలు చూస్తూ. మరి ఎందుకండి ఎవరు కూడా లోపలికి వెళ్ళలేదు. ఎక్కడ సీసీ ఫుటేజీలో ఎవరు పగలగొడుతున్నారో చూపించట్లేదు. ఇవన్నీ కానీ అందరు ప్రజలకు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. రాజకీయంగా ఎదుర్కోవాలండి. నిన్న అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, గురిగింజ గాయ కింద నలుపు తెలియనట్టు గతంలో నన్ను కూడా అండి ఒక మా వార్డులో మహిళల్ని పెట్టి ఎట్లా కించపరిచేట్టు ఒక ప్రెస్ నోట్ తయారు చేసి కించాడండి. అసలు ఎవరిచ్చారండి హక్కు? వ్యక్తిగత దూషణ చేసే హక్కు ఎవరిచ్చారు? మా వ్యక్తిగతంగా మా పర్సనల్ చాలా ఉంటాయి, అలాగే ప్రశస్త మేడం గారికి కూడా ఉంటాయి, మీ భార్యలు కూడా ఉంటాయి. కానీ ఎవరు కూడా సంసారం కాదు. మనకి ఒక కుటుంబం ఉంది. నన్ను ఆ విధంగా ట్రోల్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందు నన్ను కొట్టించారు. నా మీద శ్రీనాథ్ సేవను కట్టించారు. ఈ విధంగా చేసుకుంటూ పోతా ఆయన వచ్చి నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, మేము 3 సంవత్సరాల తర్వాత వస్తాము, మిమ్మల్ని బయటికి లాగుతాము, ఎక్కడున్నా కానీ మేము ఏం చేయాలో చేస్తామని బెదిరిస్తున్నారు. ఏమంటే మేము అధికార పక్షంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అని ప్రతి ఒక్కరిని ఈ ప్యానల్ సమక్షంగా ప్రజలను అడుగుతున్నాము. మా తెలుగుదేశం పార్టీ సంస్కృతి, మా కూటమి ప్రభుత్వం సంస్కారం ఎవరిని కూడా దూషణ చేయొద్దు. ప్రభుత్వం ఏదైనా రేవతి గారు దూషించలేదు, ఓకే దూషించలేదు, ఓకే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు ఎవరు కూడా దాడులు చేయలేదా? ఇంత విధ్వంసకర దాడులు సృష్టించలేదంటారా? ఇప్పుడు మాత్రం వైసీపీని దాడులు చేసిందని అంటున్నారు మీరు. అప్పుడు మాత్రం వాళ్ళ మీద దాడులు ఏవి చేయలేదా? అసలు మీ మీద ఎటువంటి కేసులు లేవా? మా మీద దాడి చేసిన కేసులు కాదండి, దొంగ కేసులు పెట్టారండి. ప్రతి ఒక్కరికి తెలుసు. మాకు ఇక్కడ నెల్లూరులో ఏమేమి జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. దొంగ కేసులు పెట్టారు. నా మీద 16 కేసులు పెట్టారండి. అటెంప్ట్ మాత్రం పెట్టారు. అది దొంగ కేసు. అది ప్రతి ఒక్కరికి దానికి తెలుసు. ఇక్కడికి వచ్చేసాక, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కనీసం మేము పడిన బాధలు మా కుటుంబం వెళ్ళిపోయింది. ఆ రోజు ప్రశాంత్ రెడ్డి మేడం కూడా మనక్షోభ అనుభవించారు. యావత్తు మహిళా తలదించుకునే విధంగా, మానసికంగా చనిపోయే విధంగా మాట్లాడాడు నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి. నిన్న దౌర్జన్యం కూడా మా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మహిళలు చేయలేదండి. మీరు గమనించాలి. ఖచ్చితంగా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తుంటే వాళ్ళు సేఫ్టీ ఇవ్వనండి. వాళ్ళు కొట్టినట్టు, వాళ్ళ కారు పగలగొట్టినట్టు, వాళ్ళ లోపల ప్రవేశించినట్టు మాట్లాడదాం. చట్టపరంగా చూసుకుపోదామంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పనులు చేయండి అంటున్నారు. కానీ ఏ రోజు కూడా మమ్మల్ని దౌర్జన్యానికి చూసుకుని ఎక్కడా చెప్పలేదు. మేము కూడా అధికారం వచ్చినా కూడా ఆ రోజు పడిన బాధలు పుల్లి ఏడుస్తున్నామండి, కుమిలిపోతున్నామే కానీ ఎక్కడా కూడా దూషణ చేయట్లేదు. ఒక మహిళగా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ గారిని ఆ విధంగా దూషించడం అది చాలా నీచమైన చర్య అండి. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన విషయం ఉంది.